To be the close friend of Jesus, you need to pray every day. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చిన్న పిల్లవాడు కాబట్టి కూడా యేసయ్యని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడిని. When you wake up in the morning, the first thing you should do is pray to Jesus, pray to God like your best friend. ఎప్పుడైతే నేను లేచిన వెంటనే అన్నం తింటున్నప్పుడు టిఫిన్ చేస్తున్నప్పుడు పడుకున్నప్పుడు లేచినప్పుడు బయటతో కూడా యేసయ్యని ఎక్కువగా ప్రార్థన చేసేవాడిని. Whenever you have your food, maybe breakfast, lunch or dinner, before you eat your food, pray and give God thanks for your food. ఎందుకంటే దేవుడు మనకి ఇష్టంగా ఆహారం అన్నం పెడతాడు కదా, అన్నం కోసం ప్రార్థన చేస్తాము, టిఫిన్ కోసం ప్రార్థన చేస్తాము, స్నాక్స్ కోసం ప్రార్థన చేస్తాము. దేవుడు నాకు ఏది ఇచ్చినా సరే చిన్నప్పటి నుంచి నేను ప్రార్థన చేసుకోవడం మొదలు పెట్టాను. If you have any problems or hardships, difficulties in your life, pray about it. Tell Jesus your problems. మీ జీవితంలో చిన్నప్పుడు మన జీవితంలో సంవత్సరాల మన ఇంట్లో అమ్మ నాన్న కష్టం వస్తుంది, మన కుటుంబంలో ఇబ్బందులు వస్తాయి. వాటన్నిటి నుంచి మనం ఆ కష్టాలన్నీ తీసుకోండి ఏం చేయాలి? యేసయ్యకి ప్రార్థన చేయాలి. If you have some good things happen, then give God thanks, give God praise. ఎందుకంటే ఇవన్నీ పోవాలంటే, ఈ సమస్యలన్నీ తీరిపోవాలంటే మనం ఏం చేయాలి? దేవుడికి ఎప్పుడు కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెప్పకూడదు. Then before you go to sleep at night, again pray to God. Be the close friend of Jesus. ఎందుకంటే నాలుగోగా మనం చేయవలసింది పడుకుంటాం ఇస్తారా, పడుకున్న మనం ఏం చేయాలి? చదవడం అంతేనా? పడుకున్న ప్రార్థన చేసుకుని యేసయ్యను నా స్నేహితులు కంటే ప్రార్థన చేస్తాను, యేసయ్యతో మనం ప్రార్థన చేయాలి. See, being a close friend of God is something that we can feel in our hearts. యేసయ్య మన స్నేహితులు ఉన్నప్పుడు మన హృదయంలో ఏం చేయాలంటే మన స్నేహితులు మనం ఆహ్వానించుకోవాలి. This is why we need to have a soft heart, a kind heart, a loving heart. మన హృదయం ఎప్పుడు కూడా మన జీవితంలో కూడా పిల్లలు కూడా మనం అందరం కూడా అందరినీ ప్రేమించేవారుగా మనం ఉండాలి. Because as we come near to God, God comes near to us. ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో దేవుడు మనకు దగ్గరకు వస్తూ ఉంటాడు. God fills our hearts with his love, joy and peace. దేవుడు మన జీవితంలో మన హృదయాన్ని శాంతి సమాధానం చేత ఆనందంతో నింపునగాక. సరే, this is how we be the close friends of Jesus. ఇలా చేస్తే మనము యేసయ్యకు మంచి స్నేహితులు అవుతాం అన్నమాట. Now sometimes we have to ask God to forgive our sins. Maybe we did something wrong, said something wrong. We have to ask God to forgive us. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల్లో మనం ఏం చేస్తాం? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తాం. అమ్మ చెప్పిన మాటేనో, నాన్న చెప్పిన మాటేనో, తల్లిదండ్రులు చెప్పిన మాటేనో. కాబట్టి దేవునికి పాపం మనం అందరం పాపం చేసి వ్యతిరేకం చేస్తాం. కానీ ఆ పాపాలని మనం కొనుక్కోవడానికి దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. And Jesus died on the cross to wash our sins away, make our hearts clean and right with God. కాబట్టి మనందరి కోసం యేసయ్య ఏం చేశాడో తెలుసా? కల్వరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేసి మనందరి కోసం తన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మనందరం కూడా మన శుద్ధీకరించడం. చెప్పండి హల్లెలూయా. The good news is that Jesus didn't stay dead. He's conquered death by coming alive again. యేసు క్రీస్తు వచ్చినప్పుడు తన జీవితంలో అనేకమైన వాటిని ఆయన జయించాడు. And then Jesus went up into the sky and he went back to heaven to prepare a place for us in heaven. కాబట్టి యేసు క్రీస్తు భూలోకానికి వచ్చి మన కోసం మన ఆకాశము వైపు కొనుక్కోవడానికి పరలోక రాజ్యంలో ఆయన మన కోసం ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. And Jesus will come back to take us to be with him forever in paradise. కాబట్టి పరలోక రాజ్యంలో పిల్లలుగా ఉన్న మనం అందరం కూడా ఏం చేయాలి? ఆయన రాజ్యంలో ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. Now, before it's the right time for us to go to heaven,
God has a great plan and a great purpose for our lives. కాబట్టి దేవుడు నీ మీద నా గురించి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు. ఏంటి ప్రణాళిక? మంచి ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు అంటే మనందరం ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలని. This again is why we need to be strong in prayer. We need to pray, God, what is your plan? What is your purpose for my life? కాబట్టి మనము దేవుని అడగలేమని తెలుసయ్యా, నా జీవితంలో నీ ప్రణాళిక ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటని నిత్యము మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. We need to pray, God, lead me and guide me. అప్పుడు దేవుడు మనం అడగలయ్యా, నన్ను మీరు నడిపించండి, నాకు జ్ఞానం ఇవ్వండి, నన్ను మీరు ప్రేరేపించండి అని మనం దేవునికి ప్రార్థన చేయాలి. And as you pray and as you be the close friend of Jesus, God's wonderful blessing will be upon your life. ఎప్పుడైతే మనము దేవునికి ప్రార్థన చేస్తామో నిజముగా మనము దేవునికి మంచి స్నేహితులుగా అవుతాము. బయట దేవుడు చక్కటి పిల్లలు అందరూ ఆడుతున్నప్పుడు సైకిల్ కట్టుకుంటే దేవునికి మంచి ప్రాణము అమ్మో. Well, today I want us to look at one story from the Bible. బైబిల్ గురించి ఒక కథ నేను మీకు చెప్పాలని ఆశపడతాను. చెప్పంటారా? ఓకే, చెప్పరా? ఓకే, yes. And it's a story about when Jesus was a 12-year-old boy. పిల్లరా, బైబిల్లో యేసు క్రీస్తు ప్రభువు ఒక కుమారుడు గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. And every year Jesus' parents, they used to go up to the city of Jerusalem. ప్రతిరోజు కూడా యేసు క్రీస్తు యొక్క తల్లిదండ్రులు మరియమ్మ గారు యేసు క్రీస్తు యెరూషలేము మందిరంలోకి వెళ్ళేవారు. Jerusalem was the city of God. It was the city of King David. It was a place of worship. ఎందుకంటే ప్రజలా యెరూషలేము అనేది ఎక్కడ ఉంటుందో తెలుసా? ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించడానికి ఒక స్థలం ఉంది. ఆ స్థలము దేవునికి అంటే ఎంతో ఇష్టము. The Jewish people had a special festival called the Passover. యూదులందరూ కలిసి ఒక పండుగను ఆచరిస్తున్నారు. పండుగ ఏంటంటే పస్కా పండుగ. They had celebrated this for hundreds of years, how God had saved them and delivered them from being slaves in Egypt. చూడండి, మన క్రిస్మస్ ఎంత వస్తున్నది, అలాగే ఇక్కడ పండుగ వాతావరణాలు జరుపుకునే చర్చలు, అలాగే అక్కడ కూడా యూదులు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో వారు ఏ పండుగ వచ్చినా సరే పస్కా పండుగ వారు ఆచరించేవారు. God had done mighty miracles for them through the prophet Moses. చూడండి పిల్లరా, దేవుడు వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశాడు. మోషే గారి ద్వారా ఎలాంటి అద్భుతాలు చేశాడు, అలాంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు కూడా యేసు క్రీస్తు ప్రభువు ఆ మందిరంలో చేసేవారు. They were to remember these mighty miracles, and they were also to remember the Lamb of God. ఇదిగో ఆ అద్భుతాలు ఏంటో తెలుసా? దేవునికి వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ఈ గొర్రె పిల్ల యొక్క రక్తము. అవునండి, దేవుడు ఏం కలవాలంటే గొర్రె పిల్ల వలె వస్తూ ఉన్నాడు. The true Lamb of God is Jesus Christ, who would die on the cross, shedding his holy blood for us. కాబట్టి యేసు క్రీస్తు ఏం చేస్తాడు? ఈయన నిజమైన గొర్రె పిల్లగా, ఆయన వదకు దేవుడు గొర్రె పిల్లగా మన కోసం ఏం చేస్తాడు తెలుసా? ఆయన కల్వరి శిలువలో మరణించి నీ కోసం నా కోసం రక్తాన్ని చిందించాడు. గట్టిగా చెప్పకూడదు ఒకసారి. But for hundreds of years before the coming of Jesus, they had sacrificed a lamb because they were waiting for Jesus, the true Lamb of God. So we have this story about when Jesus was 12 years old. They go to Jerusalem, they celebrate this festival, they worship God. కాబట్టి ప్రతి చిన్న వయసులో ఉన్నప్పుడు యేసు క్రీస్తు తన తల్లిదండ్రులతో మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించి దేవుని స్తుతించి దేవుని పాటలు పాడి అద్భుతమైన రీతిలో వారు దేవుని స్తుతించేవారు. And then it was time for the parents to go home
But what happened? Jesus stayed in the temple. పిల్లరా చూడండి, ఒకవేళ తన తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోయినా సరే యేసు క్రీస్తు ప్రభువు ఎక్కడికి వెళ్ళేవారు కాదు, మందిరంలోనే ఆయన దేవుని ఆరాధించేవారు. But the parents, they just thought Jesus was with them in the crowd of people. They didn't realize that they had left Jesus behind. కాబట్టి పిల్లరా, ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళిపోతే పిల్లలు ఏం చేయాలి? కానీ యేసు కాకుండా మందిరంలో ఎక్కడికి వెళ్ళి సాగుబడి లేదు, ఓన్లీ దేవుని మందిరానికి వెళ్ళి దేవుని అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా వాక్యాన్ని బోధించేవాడంట. They had traveled for a whole day before they realized, where is Jesus? అలా అనుకుంటారు కదా, మరి తల్లిదండ్రులు అడుగుతారు, ఏంటి మేము ఇంటికి వచ్చేస్తాం, యేసు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు అని ఎదురు చూస్తూ ఉండేవారంట, ఎక్కడికి వెళ్ళాలని అడుగుతూ ఉండేవారంట. They began looking for Jesus among their relatives and friends, but they couldn't find Jesus. అప్పుడు చాలా మంది పక్కన స్నేహితులు అడిగేవారంట, అమ్మా యేసు ఎక్కడున్నాడు, యేసు క్రీస్తు ఎక్కడున్నాడు, యేసు ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉండేవారంట. So they thought, we better go back to Jerusalem to look to find him. మరలా వీళ్ళంతా తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడికి ముందు ఎక్కడికి వెళ్ళాలి తల్లిదండ్రులు ఎక్కడికి చెప్పండి, and it took them 3 days before they could find Jesus. And they found Jesus in the temple among the teachers of God's word. ఎందుకంటే పిల్లలు చూడండి, ఎంతో మంది ప్రవక్తలు, సద్బోధకులు, సద్దుకైలు, పరిశీలు అంతమంది అక్కడ ఉండగా వాళ్ళందరి మధ్యలో యేసయ్యని వాళ్ళు కనుగొనేవారు. And Jesus was listening to them and asking them questions. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తాడంటే, మనమందరము నిజమైనటువంటి క్రీస్తు బిడ్డలుగా ఉండాలని యేసయ్య అడుగుతూ ఉన్నాడు. And even everyone who heard Jesus speak was amazed at how much Jesus understood. ఎంతవరకు యేసయ్య కోసం తెలుసుకున్నాం, ఎంతవరకు మనం దేవుని దగ్గర నిజమైనటువంటి స్నేహితులు మనం ఉంటున్నాం. కాళ్ళు దాక్కుని కూర్చోకూడదు, చక్కగా కూర్చొని యేసయ్య గురించి మనం ఆలోచించాలి. They were amazed by Jesus' questions and Jesus' answers because Jesus was filled with the wisdom of God. ఎందుకంటే యేసయ్యను మనం ఆరాధించబడుకోండి, యేసయ్య దగ్గరికి మనం వచ్చామంటే దేవుడు మనకు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. This tells me that Jesus wants to fill children with his wisdom. పిల్లల చిన్నపిల్లలందరూ కూడా యేసయ్య ఏం చేస్తారో తెలుసా, మంచి జ్ఞానమును ఆయన అనుగ్రహించును గాక. That even when you are young, Jesus wants you to understand the Bible. నువ్వు చిన్నప్పటి నుంచే మందిరం VVS క్లాస్ వచ్చావనుకోండి, ఆ క్లాస్ ఏం చెప్తారంటే దేవుని జ్ఞానం కోసం చెప్తారు. కాబట్టి నువ్వు యవ్వన ప్రయాణంకి వచ్చిన తర్వాత మంచి ఉన్నతమైన స్థితికి దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉంటాడు. Jesus wants you to ask questions so that he can give you the answer. మనకి ఏది కావాల్సి, ఏ జవాబు కావాల్సిన యేసయ్య మనందరికి మంచి జవాబు ఇస్తాడు. Well, when Jesus' parents finally found him, they said, we've been so anxious, worried. Where have you been? చూడండి, చివరికి ఏంటంటే యేసు క్రీస్తు మనం కనుగొనాలంటే మన జీవితము స్థిరమైనటువంటి బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. And Jesus said, why are you searching for me? Didn't you know that I would be in my Father's house? ఎందుకంటే పిల్లరా, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలిగి ఉన్నాయి. ఏంటి పరలోక రాజ్యంలో మన అందరి కోసం దేవుడు మంచి స్థలాన్ని సిద్ధపరిచాడు. Jesus was talking about the house of God, the house of his heavenly Father. ఎందుకంటే యేసు క్రీస్తు మనకి ఇప్పుడున్న ఇల్లు గురించి కాదని ప్రస్తావించింది. పరలోక రాజ్యంలో మన అందరి కోసం మంచి మంచి ఇల్లు దేవుడు మన కోసం సిద్ధపరిచాడు. We have our earthly parents, our mother and father,
and we need to honor our parents. పిల్లరా మీ అందరూ మరి మీ తల్లిదండ్రులకి మీ అమ్మ నాన్నలకి అక్క చెల్లెళ్ళకి ఏం చెప్పాలి తెలుసా? మనందరికీ మాకు యేసయ్య అంటే మాకు చాలా ఇష్టం, యేసయ్య నాకు నిజమైన స్నేహితుడు మనం ఇప్పుడు కూడా ఆయన గురించి మనం చెప్పాలి. But it's so important that we know our Heavenly Father. God is our eternal Father. ఎందుకంటే ఆయన ఎవరు తెలుసు? మనకి లోకంలో తల్లిదండ్రులు కానీ మనందరికి పరమ తండ్రి కాబట్టి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి దగ్గర చెప్పకూడదు ఒకసారి. So that we are the children of God. మనందరము దేవుని బిడ్డలు కానీ చెప్పకూడదు. So Joseph and Mary, Jesus' human parents, they didn't understand what he is saying. ఎందుకంటే మరియమ్మ గారు యేసు క్రీస్తు ప్రభువుకి శారీరక సంబంధమైనటువంటి తల్లిదండ్రులు. We are then told that Jesus went back home with his parents to a place called Nazareth. ఆయన ఎక్కడుందంటే నజరేతులో ఆయన పుట్టి పెరిగాడు. And Jesus was obedient to his parents. కాబట్టి చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తు కూడా చాలా వినయముతో విధేయతతో తల్లిదండ్రులు చెప్పిన మాటలు శ్రద్ధగా వింటూ తన జీవితాన్ని కొనసాగించేవాడు. And Jesus' mother, Mary, treasured all these things in her heart. She didn't fully understand them, but she took what Jesus was saying into her heart. మరియమ్మ గారు తన హృదయంలో ఇప్పుడు కూడా యేసయ్య కోసం ఆలోచించేది ఏంటంటే ఈయన గొప్ప లోకానికి గొప్ప నాయకుడు అవుతాడు, గొప్ప రక్షకుడు అవుతాడు అని ఇప్పుడు కూడా తన హృదయంలో ఆయన ఆలోచిస్తూనే ఉండేది. So even if you don't understand everything I am saying today, you can still take something of Jesus into your heart. కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆలోచిస్తుంటే మన జీవితం కోసం ఏదో ఆలోచిస్తుంటే మనం ఆలోచించేది ఎవరి కోసం అంటే యేసయ్య ప్రభు కోసం మనము ఆలోచించేయాలి. Then we are told that Jesus grew in wisdom and in favor with God and with people. మనం ఎప్పుడైతే దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేస్తామో దేవుడు మనకి ఏం చేస్తుంటే మనకు కావలసిన సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహింపజేస్తాడు. And this is going to be my prayer for you today, that Jesus Christ fills you with God's wisdom. కాబట్టి మీ అందరికీ జ్ఞానం కావాలంటే దేవుడు మిమ్మల్ని అందరినీ మంచి జ్ఞానవంతులుగా చేయగలగాలి. God's favor will be upon you. And you will be the close friend of Jesus Christ. That God's mighty hand will be upon your lives. And you are truly blessed by God. Let's pray.